హలో మై డియర్ ఫ్రెండ్స్, ఇవాళ ఈ వీడియోలో యూనిట్ 3 రీడింగ్ ద జర్నీ లెసన్లో పాసిబుల్ యాక్టివ్ వాయిసెస్ సెంటెన్సెస్ ఏంటి, వాటి యొక్క ప్యాసివ్ వాయిసెస్ ఆన్సర్స్ ఏంటి అనే విషయాన్ని గురించి చర్చించుకుందాం. అండ్ అలాగే ఏపీ 10th క్లాస్ ఇంగ్లీష్ పబ్లిక్ ఎగ్జామ్కి సంబంధించి మీరు ఏవైనా వీడియోస్ చూడదలుచుకుంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో క్వశ్చన్ నెంబర్ వైజ్గా లింక్స్ని ప్రొవైడ్ చేస్తున్నాను. అకార్డింగ్ టు న్యూ మోడల్ పేపర్ ప్యాటర్న్ ప్రకారం గమనించగలరు ఫ్రెండ్స్. మై పేరెంట్స్ హ్యాడ్ అరేంజ్డ్ మై మ్యారేజ్. ఇచ్చిన క్వశ్చన్లో హ్యాడ్ ఉంది కాబట్టి హ్యాడే రాయాలి. ఇక్కడ హ్యాడ్కి ఒక ఆపర్చునిటీ ఉంది. లాస్ట్ ఆబ్జెక్ట్ సింగులర్ వచ్చిన హ్యాడే వస్తుంది, ప్లూరల్ వచ్చిన హ్యాడే వస్తుంది. కాకపోతే బీఈఎన్ బీన్ కంపల్సరీగా యాడ్ చేయాలి. సో ద ఆన్సర్ ఈస్ మై మ్యారేజ్ హ్యాడ్ బీన్ అరేంజ్డ్ బై మై పేరెంట్స్. అలాగే సెకండ్ వన్, ఐ రియలైజ్డ్ ఇట్. ఇచ్చిన క్వశ్చన్ వీటిలో ఉంది కాబట్టి వాజ్ వరకు గుర్తు రావాలి. ఇట్ వాజ్ రియలైజ్డ్ బై మీ. అలాగే థర్డ్ వన్, మ్యారేజ్ హ్యాడ్ ఇంక్రీజ్డ్ మై రెస్పాన్సిబిలిటీస్. ఇక్కడ క్వశ్చన్ హ్యాడ్లో ఉంది, హ్యాడే గుర్తు రావాలి. ఇక్కడ ఆబ్జెక్ట్ ప్లూరల్లో ఉంది, అయినా కూడా హ్యాడే వస్తుంది. బీఎన్ బీన్ కంపల్సరీగా యాడ్ చేయాలి. మై రెస్పాన్సిబిలిటీస్ హ్యాడ్ బీన్ ఇంక్రీజ్డ్ బై మ్యారేజ్. అలాగే ఫోర్త్ వన్, ఏ పోర్టర్ హ్యాడ్ క్యారీడ్ మై ట్రంక్. మై ట్రంక్ హ్యాడ్ బీన్ క్యారీడ్ బై ఎ పోర్టర్. ఇచ్చిన క్వశ్చన్ హ్యాడ్లో ఉంది, హ్యాడ్లోనే రాయాలి. బీఎన్ బీన్ కంపల్సరీ. ఐ గేవ్ హిమ్ ద క్యాన్ ఆఫ్ వైన్. ఇక్కడ టూ ఆబ్జెక్ట్స్ ఉన్నాయి, డైరెక్ట్ ఆబ్జెక్టు, ఇండైరెక్ట్ ఆబ్జెక్టు. ద క్యాన్ ఆఫ్ వైన్ వచ్చేసి డైరెక్ట్ ఆబ్జెక్టు, హిమ్ వచ్చేసి ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్. ఐ గేవ్ హిమ్ ద క్యాన్ ఆఫ్ వైన్. ఏం ఇచ్చాను అనేది డైరెక్ట్ ఆబ్జెక్ట్ అయితే ఎవరికి ఇచ్చాను అనేది ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్. ఇలాంటి పాసిబుల్ సెంటెన్సెస్ వస్తాయి. వీటికి టూ పాసిబుల్ యాక్టివ్ ప్యాసివ్ వాయిసెస్ ఉంటుంది, గమనించగలరు ఫ్రెండ్స్. అండ్ ద ఫస్ట్ వన్, ద క్యాన్ ఆఫ్ వైన్ వాజ్ గివెన్ టు హిమ్ బై మీ. అండ్ సెకండ్ ఆన్సర్, హిమ్ని హీగా మార్చుకోవాలి. హీ వాజ్ గివెన్ ద క్యాన్ ఆఫ్ వైన్ బై మీ. అలాగే సిక్స్త్ వన్, హీ హ్యాండెడ్ మీ ద క్యాన్. దీనికి కూడా టూ పాసిబుల్ ఆన్సర్స్ వస్తుంది. ద క్యాన్ వాజ్ హ్యాండెడ్ టు మీ బై హిమ్. I was handed the can by him. అండ్ అలాగే సెవెంత్ వన్, హీ డ్రాంక్ ఆల్ ఆఫ్ ఇట్ ఎట్ వన్ గో. ఇక్కడ ఆబ్జెక్ట్ లెందీగా ఉన్నప్పుడు ఆబ్జెక్ట్ 1 ఆబ్జెక్ట్ 2 డివైడ్ చేసుకోవాలి. అండ్ ఆల్ ఆఫ్ ఇట్ అనేది ఆబ్జెక్ట్ 1 అండ్ ఎట్ వన్ గో అనేది ఆబ్జెక్ట్ 2. సో ఆల్ ఆఫ్ ఇట్ వాజ్ డ్రంక్ బై హిమ్ ఎట్ వన్ గో. దీన్ని ఇలా కూడా రాసుకోవచ్చు. ఆల్ ఆఫ్ ఇట్ వాజ్ డ్రంక్ ఎట్ వన్ గో బై హిమ్, ఎలాగైనా రాసుకోవచ్చు. దెర్ ఈస్ నో వరీస్. హీ అరేంజ్డ్ ద బెల్ట్ ఆన్ హీస్ ఫోర్ హెడ్. ఇక్కడ కూడా ఆబ్జెక్ట్ లెందీగా ఉంది కాబట్టి ద బెల్ట్ అనేది ఆబ్జెక్ట్ 1, ఆన్ హీస్ ఫోర్ హెడ్ ఆబ్జెక్ట్ 2. ద బెల్ట్ వాజ్ అరేంజ్డ్ బై హిమ్ ఆన్ హీస్ ఫోర్ హెడ్. దీన్ని ఇలా కూడా రాసుకోవచ్చు. ద బెల్ట్ వాజ్ అరేంజ్డ్ ఆన్ హీస్ ఫోర్ హెడ్ బై హిమ్. అండ్ అలాగే నైన్త్ వన్, మై ఫాదర్ వాజ్ క్యారీయింగ్ మై లగేజ్ ఆన్ హిస్ బ్యాక్. ఇందులో కూడా ఆబ్జెక్ట్ లెందీగా ఉంది కాబట్టి మై లగేజ్ ఆబ్జెక్ట్ 1గా తీసుకోవాలి, ఆన్ హిస్ బ్యాక్ ఆబ్జెక్ట్ 2గా తీసుకోవాలి. సో మై లగేజ్ వాజ్ బీయింగ్ క్యారీడ్ బై మై ఫాదర్ ఆన్ హిస్ బ్యాక్. ఇచ్చిన యాక్టివ్ వాయిస్ కనుక వాజ్ ఓవర్ ఐఎన్జీతో ఉంది అంటే ప్యాసివ్ వాయిస్ కూడా వాజ్ ఓవర్తోనే రావాలి. కాకపోతే కంపల్సరీగా బీయింగ్ యాడ్ చేయాలి. యాక్టివ్ వాయిస్లో ఐఎన్జీ ఉంది అంటే ప్యాసివ్ వాయిస్లో బీయింగ్ కంపల్సరీగా యాడ్ చేయాలి. 10th వన్, ఫాదర్ హ్యాడ్ ప్రొవైడెడ్ ఫర్ మై ఎడ్యుకేషన్. మై ఎడ్యుకేషన్ హ్యాడ్ బీన్ ప్రొవైడెడ్ ఫర్ బై మై ఫాదర్. ఇక్కడ ప్రొవైడెడ్ ఫర్ అనేది కంప్లీట్ వర్బ్, అందుకని ప్రొవైడెడ్ ఫర్ బై మై ఫాదర్ అని రాయాల్సి ఉంటుంది. ఐ కంక్లూడెడ్ దట్ వాజ్ కంక్లూడెడ్ బై మీ. ఇచ్చిన క్వశ్చన్ వీటిలో ఉంది కాబట్టి ఆన్సర్ వాజ్ ఓవర్లో రాయాల్సి ఉంటుంది. ఐ హర్డ్ ఫాదర్స్ వాయిస్. ఇది మార్చ్ 2018లో పబ్లిక్ ఎగ్జామ్కి ఇచ్చిన క్వశ్చన్, చాలా ఈజీ. ఇచ్చిన క్వశ్చన్లో వీటి ఉంది కాబట్టి వాజ్ ఓవర్ గుర్తు రావాలి. ఫాదర్స్ వాయిస్ వాజ్ హర్డ్ బై మీ. అలాగే 13th, ఐ నోటీస్డ్ దిస్ ఫర్ ద ఫస్ట్ టైం. ఇక్కడ కూడా ఆబ్జెక్ట్ లెందీగా ఉంది కాబట్టి ఆబ్జెక్ట్ 1 ఆబ్జెక్ట్ 2 డివైడ్ చేసుకోవాలి. దిస్ అనేది ఆబ్జెక్ట్ 1, ఫర్ ద ఫస్ట్ టైం అనేది ఆబ్జెక్ట్ 2. దిస్ వాజ్ నోటీస్డ్ బై మీ ఫర్ ద ఫస్ట్ టైం. దీన్ని ఇంకోలా కూడా రాసుకోవచ్చు. దిస్ వాజ్ నోటీస్డ్ ఫర్ ద ఫస్ట్ టైం బై మీ, ఇలాగైనా రాసుకోవచ్చు. ఐ వాజ్ వేరింగ్ అ పెయిర్ ఆఫ్ హంటింగ్ బూట్స్. ఏ పెయిర్ ఆఫ్ హంటింగ్ బూట్స్ వర్ బీయింగ్ ఓన్ బై మీ.
యాక్టివ్ వాయిస్ ఐఎన్జీతో ఉంది కాబట్టి ప్యాసివ్ వాయిస్లో బీయింగ్ యాడ్ చేయాలి. అండ్ ఐ చెక్డ్ మై వ్యాలెట్ వాజ్ చెక్డ్ బై మీ. ఇక్కడ యాక్టివ్ వాయిస్ వీటిలో ఉంది కాబట్టి ప్యాసివ్ వాయిస్లో వాజ్ వరకు గుర్తు రావాలి. అండ్ ఐ కుడెంట్ కన్విన్స్ హిమ్ టు బై ఏ న్యూ పెయిర్. అక్కడ హిమ్ అనేది ఆబ్జెక్ట్ 1, టు బై ఏ న్యూ పెయిర్ అనేది ఆబ్జెక్ట్ 2. హీ కుడెంట్ బి కన్విన్స్డ్ బై మీ టు బై ఏ న్యూ పెయిర్. యాక్టివ్ వాయిస్ కుడ్తో వచ్చింది కాబట్టి ప్యాసివ్ వాయిస్లో కూడా కుడ్డే యాడ్ చేయాలి. మోడల్ వర్బ్ ఏది వచ్చినా కూడా యాక్టివ్ వాయిస్లో బీ అనేది ప్యాసివ్ వాయిస్లో యాడ్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఐ గేవ్ హిమ్ ద హంటింగ్ బూట్స్. దీనికి 2 పాసిబుల్ ఆన్సర్స్ వస్తుంది. హంటింగ్ బూట్స్ డైరెక్ట్ ఆబ్జెక్ట్ అయితే హిమ్ అనేది ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్. ఇప్పుడు డైరెక్ట్ ఆబ్జెక్ట్తో ఒక ఆన్సర్ వస్తుంది, ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్తోనూ ఒక ఆన్సర్ వస్తుంది. ద హంటింగ్ బూట్స్ వర్ గివెన్ టు హిమ్ బై మీ, హీ వాజ్ గివెన్ ద హంటింగ్ బూట్స్ బై మీ. ఇలాగ 2 పాసిబుల్ ఆన్సర్ వస్తుంది. టు బీ ఇన్ ఏ సేఫ్ జోన్ మీరు 2 ఆన్సర్స్ రాయడానికి ట్రై చేయండి. ఐ టుక్ అవుట్ ఆఫ్ మై పెయిర్ ఆఫ్ లెదర్ షూస్ ఫ్రమ్ ద ట్రంక్. ఇక్కడ ఆబ్జెక్ట్ లెందీగా ఉంది కాబట్టి మై పెయిర్ ఆఫ్ లెదర్ షూస్ ఆబ్జెక్ట్ 1, ఫ్రమ్ ద ట్రంక్ ఆబ్జెక్ట్ 2. అబ్సల్యూట్లీ మై పెయిర్ ఆఫ్ లెదర్ షూస్ వర్ టేకెన్ అవుట్ ఫ్రమ్ ద ట్రంక్ బై మీ. ఇచ్చిన క్వశ్చన్ వీటిలో ఉంది కాబట్టి వాజ్ వరకు గుర్తు రావాలి. ఐ మేడ్ మై పేరెంట్స్ ఫీల్ ప్రౌడ్. మై పేరెంట్స్ వర్ మేడ్ టు ఫీల్ ప్రౌడ్ బై మీ. అండ్ మై గిల్ట్ అండ్ షేమ్ డిడ్ నాట్ అలో మీ టు డూ సో. ఇక్కడ మీ అనేది ఆబ్జెక్ట్ 1, సో దాంతోనే ఆన్సర్ రాయాలి. ఐ వాజ్ నాట్ అలౌడ్ టు డూ సో బై మై గిల్ట్ అండ్ షేమ్. ఇక్కడ యాక్టివ్ వాయిస్ వీటిలో ఉంది కాబట్టి మనకి ఇమీడియట్గా వాజ్ వరకు గుర్తు రావాలి ఫ్రెండ్స్. ఈ కరోనా కారణంగా ఇంట్లోనే ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న 10వ తరగతి విద్యార్థులకి మా ఈ వీడియోస్ ఎంతగానో ఉపయోగపడతాయి కాబట్టి దయచేసి షేర్ చేస్తారని భావిస్తూ దిస్ ఇస్ శ్రీనివాస్ సైనింగ్ ఆఫ్. సీ యూ నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.